సరే టైగర్ అయింది సార్. నెక్స్ట్ సింహం, లైన్. అంటే సింహం అని అంటే సార్ ఇప్పుడు ఓన్లీ గిర్ ప్రాంతానికే పరిమితం అయి ఉన్నాయి. వేరే ప్రాంతంలో ఎక్కడ లేవు మన అవి. గుజరాత్ గిర్. అంతే అంతే మన దగ్గర ఎక్కడ లేవు. అయితే దానికి సంబంధించి అవి ఏంటంటే టైగర్ లాగా సాలిటరీ యానిమల్ కాదు అది. అది గుంపులో ఉంటాయి. అవి గుంపులో ఉంటాయి. అది దానికి హెడ్ ఒక ఫీమేల్, అది మేల్ హెడ్గా ఉంటుంది. మేల్ అంటే పెద్ద జూలు అవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నటువంటి లయన్ దానికి హెడ్గా ఉంటుంది. హెడ్ యొక్క పాత్ర ఏంటంటే మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి గుంపుని, అంటే ప్రైడ్ అంటారు దాన్ని, ప్రైడ్. మీద ఇంగ్లీష్లో రకరకాల పేర్లు ఉంటాయి, మనం అన్నిటికీ గుంపు అని మనం తెలుగులో చెప్తాం కానీ దానికి ఒక పేరు ప్రైడ్ అంటారు. ఆ ప్రైడ్ యొక్క ప్రొటెక్షన్ దాని బాధ్యత, అది సింహం యొక్క బాధ్యత అనమాట. అయితే ఏంటంటే అది హంటింగ్ చేయదు. చేయదు ఏంటంటే హంటింగ్ చేసేది అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ చేస్తుంది. ఫీమేలు ఆడసింహం. ఆడసింహం చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ తినేది మేలే. సో ఎందుకంటే ప్రొటెక్షన్ ఈజ్ ప్రయారిటైజ్డ్ ఇన్ దట్ ప్రైడ్, అట్లా అనమాట. అంటే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ లేదనుకోండి ఇక మిగతాదంతా అనవసరం. అంటే మిగతా సింహాలన్నిటికీ కూడా ఈ మగసింహం కాపాడుతుంది. మగసింహం యొక్క బాధ్యత అది. అట్లా దాంట్లో ఇక మళ్ళీ ఎలాగని గుర్తుపడతాం అంటే ఆడసింహానికి మగసింహానికి? అంటే ఈ జూలు ఉంటుంది కదా, దీని యొక్క జూలు, దాన్ని బట్టి ఆడసింహానికి జూ ఉండదు, మగసింహానికి ఉంటుంది. అలాగే దాంట్లో అన్ని రకరకాల దానికి స్థాయిలు ఉంటాయి అన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవి, ఆ తర్వాత ఇంకా పెద్దవి. అలాగే దీనికి పెద్ద సింహం ఉంది కదా, దాని యొక్క కజిన్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇది కొంతకాలం తర్వాత ఇది వృద్ధుడు అయిపోయిన తర్వాత ఇది పోయి మళ్ళీ అవి వచ్చేస్తాయి, దాని స్థానాన్ని ఇవి ఆక్రమిస్తాయి. ఇప్పుడు మీరు కోతుల్లో కూడా చూస్తుంటాను చూడండి, కోతుల్లో దాని తోక ఇట్లా పైకి పెట్టుకుని ఉండేటువంటి కోతు ఉంటుంది, అది ఆల్ఫా మేల్, అది దట్ ఈస్ ద హెడ్. అది హెడ్ అది అందుకని దాన్ని చూసి మిగిలిన భయపడతాయి. దాని కూడా అంటే సోషల్ సెటప్ అదే దాంట్లో ఉన్నటువంటిది. ఇట్లా యానిమల్స్లో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సెటప్, దాని హైరార్కీ ఉంటుంది అనమాట అదంతా కూడా. ఈ లయన్ కూడా అంతే. అయితే ఇది జస్ట్ గుజరాత్కి మాత్రమే పరిమితమై ఉన్నాయి ఇప్పుడు. అయితే మిగతా ప్రాంతాలకు కూడా దాన్ని విస్తరించాలనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. కానీ అది అన్ని చోట్ల అన్ని మిగతా ప్రాంతాలకు విస్తరణ జరగట్లేదు. జరిగితే మంచిది అనమాట. ఎందుకంటే అక్కడక్కడ ఇందాక నేను చెప్పిన ఇన్బ్రీడింగ్ జరిగి అక్కడే జరిగి దాని కారణంగా అవి ఏమన్నా వేరే ఇతర వ్యాధులు ఏమన్నా వస్తే అప్పుడు ఏమైందంటే వల్నరబిలిటీ ఎక్కువ అవుతుంది, అంటే తట్టుకునే శక్తి ఉండదు. దాని కారణంగా అవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం కొంతకాలానికి అక్కడ కొన్ని పాకెట్స్లో కనుక పెంచితే అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి ఇంకా ఇతర పరిస్థితులకు అలవాటు అయిన కారణంగా వాటిలో కొన్ని మార్పులు వస్తాయి సహజంగా. దాని కారణంగా ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర మిగులుతాయి. కొన్ని పాకెట్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఇన్ ఈకో సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ యానిమల్ లయన్ కూడా. అంటే ఇక వేరే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అయితే యాక్చువల్గా లయన్ ఏంటంటే అది గ్రాస్ ల్యాండ్, ఇప్పుడు సవన్నా ఇట్లాంటివి మనం పేరు వినుంటాం చాలా చోట్ల. అది గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టంలో టాప్ ప్రెడేటర్ అది. అట్లా ఇదేమో డెన్స్ జంగిల్ యానిమల్ అది. దీనికి ఏం పొంతనలేదు. అది వేరే ఇది వేరే, రెండు క్యాట్ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా పిల్లి జాతులే. పిల్లి జాతులు ఎక్కువ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి. అంటే ఇక ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా. మన దగ్గర అయితే గిర్ ఓన్లీ గిర్ నేషనల్ పార్క్, ఆ ప్రాంతంలో మాత్రమే అవి ఉన్నాయి సార్, అంతే. సరే నెక్స్ట్ మన రాబందులు మాట్లాడుకున్నాం. అవునవును, రాబందులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి జాతి సార్ అది. అయితే ఏంటంటే రాబందులు మనం మామూలుగా మాట్లాడుకుంటే నెగిటివ్గానే మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా. అంటే రాబందులు పీకు తింటున్నారు అది ఇదనే ఉంటాయి తప్ప నిజానికి ఏంటంటే అవి మృత కళేబరాలను తింటాయి అంతే, వేరే వాటిని ఏం తినవు. అయితే ఆ మృత కళేబరాలను తినడానికి అవేంటంటే నేచురల్ స్కావెంజర్స్ అనమాట. నేచురల్గా ఉన్నటువంటి స్కావెంజర్స్. ఇప్పుడు స్కావెంజింగ్ యాక్టివిటీ ఉంటుంది కదా, అంటే ఏదైతే అన్ని పోగా మిగిలిపోయింది ఏది ఉంటుందో దాన్ని వెంటనే క్లీన్ చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ నేను మొన్న ఒక న్యూస్ చూశాను. ఒరిస్సా ప్రాంతంలో ఇట్లా కళేబరాలను పడేయడం వలన అక్కడ వచ్చినటువంటి దానిపైన అన్ని మైక్రోబ్స్ చేరుతాయి. సహజం, చాలా న్యాచురల్. అంటే ప్యూట్రిఫై అయిపోతుంది కదా, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినప్పుడు దానిపైన ఈవెన్ ఆంథ్రాక్స్ని కలరాన్ని కలిగజేసేటువంటి బ్యాక్టీరియా కూడా దానిపైన డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మిగతా ప్రాంతాలకు, అంటే నేలను, గాలిని, మృత్తికను అన్నింటినీ కలుషితం చేసేస్తుంది. అది మిగతా వాడికి వ్యాపిస్తుంది, మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. దాని కారణంగానే ఏదో 3 ఆంథ్రాక్స్ సోకింది అని కూడా ఒక న్యూస్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ అన్కంఫర్ట్ రిపోర్ట్. అంటే అలాంటి ఉపద్రవాలను రాకుండా చేసి మనల్ని
లేక ఇతర జాతుల్ని కాపాడేటువంటివి రాబందులు. అవి ఏం చేస్తాయి, ఆ చనిపోయినటువంటి జంతువుల కళేబరాల్ని పూర్తిగా తినేస్తాయి. అవి తినేసి అక్కడ ఏముండవు, జస్ట్ మీకు పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి అంతే. చిన్న ఎముకల్ని కూడా తినేస్తాయి. అంటే మామూలుగా సన్నగా చిన్నగా ఉన్నటువంటివి. అంటే అక్కడ ఫ్లెష్ పార్ట్ ఏమీ లేకుండా చేసేస్తాయి. ఆ బోన్స్ని హైనా తింటుంది. బోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే హైనా తినేస్తాయి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా రాంబందు అనేది మనకు చాలా మానవాళికి ఉపయోగపడుతుంది. అవును, కానీ అదే అంతరించిపోతుంది కదా. ఎస్, అంతరించిపోతుంది. దానికి ఏంటంటే ముఖ్యంగా డైక్లోఫినాక్ అనే మందు సార్. యాక్చువల్గా ఇదేంటంటే డైక్లోఫినాక్ అనేటువంటిది ఇప్పుడు మనం కూడా ఉపయోగిస్తాం దాన్ని. ఏంటి, నొప్పి నివారణి. మనం ఏదన్నా తలనొప్పి వచ్చింది, లేకపోతే బాగా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని అంటే బాడీ పెయిన్స్కి వాడతాం ఎక్కువగా, తలనొప్పి అని కాదు. సో ఇదేంటంటే మనం వాడడమే కాదు, ఈవెన్ వెటనరీ డాక్టర్స్ కూడా వాడతారు, పశువులకు వాడతారు. అది ఏంటంటే 80లు 90ల్లో దాని యొక్క ఉపయోగం బాగా విస్తృతంగా ఉండేది. ఆ ఉన్న కారణంగా ఏమైందంటే ఇప్పుడు మనం మనుషులైన అంతే కదా, అందరం బ్రతకం కదా. మందులు ఎంత మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది చనిపోతారు సహజంగా. పశువులు కూడా అంతే. అలా ఉన్నప్పుడు ఏమైందంటే వాటి యొక్క కణజాలంలో ఆ డైక్లోఫినాక్ అనేది అట్నే మిగిలిపోతుంది, బయటికి పోతుంది కదా. ఇక బ్రతికుంటేనేమో బయటకు వెళ్తుంది విసర్జక వ్యవస్థ ద్వారా, కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు, అలాగే ఉండిపోతుంది. వాటిని తీసుకెళ్ళి బయట పడేసినప్పుడు ఈ రాబందులు వాటిని తినేసాయి. సహజంగా తింటాయి కదా, దానిలాగే తినేసాయి. తినేయడం వలన వాటి యొక్క కణజాలంలో ఉన్నటువంటి డైక్లోఫినాక్ దీని లోపలికి కూడా పోయి ఈ డైక్లోఫినాక్ అనేది దాని యొక్క విసర్జక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి మిలియన్స్లో ఉన్నాయి కాస్త వేలకు వచ్చేసినాయి. ఎంత ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి వైట్ బ్యాక్డ్ వల్చర్ అని ఒకటి ఉంటుంది. అంటే వెన్ను ప్రాంతంలో తెల్లగా ఉంటుంది. దాని యొక్క పాపులేషన్స్ 99% తగ్గిపోయాయి, 99% డిక్లైన్డ్. ఓకే, అంతా. అలాగే పొడవు ముక్కు రాబందు లేక అంటే లాంగ్ బిల్డ్ వల్చర్ అంటారు, LBV అంటారు, దాన్నే ఇండియన్ వల్చర్ అని కూడా అంటారు. ఇంకొకటి స్లెండర్ బిల్డ్ వల్చర్ అని, అవి కూడా 9 జాతుల వరకే ఉన్నాయి మన దగ్గర, మన ప్రాంతంలో, అంటే ఇండియా ఇంకా ఇతర ప్రాంతాలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో. సో వీటి యొక్క పాపులేషన్స్ 97% తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు ఈ డైక్లోఫినాక్ వాడకుండా నిషేధిస్తూ గవర్నమెంట్ 2006లోనే దీనిపైన నిషేధం విధించేసింది. నిషేధించి దానికి మెలాక్సికామ్ అని ఇంకో మందును చేశారు. మెలాక్సికామ్ వాడండి డైక్లోఫినాక్ కాకుండా అని. అంటే మెలాక్సికామ్కి ఎక్కువ ధర ఉంది కాబట్టి దాన్ని వాడకుండా మళ్ళీ దీన్నే దొంగతనంగా, ఎందుకంటే మనుషులకి ఇచ్చేది ఉంది కదా, దాన్ని వాడడం, ఇలా చేశారనమాట. అయితే ఇప్పుడు మరి ఎట్లా దీన్ని చేయడం అని ఎక్కువ మోతాదులో, అంటే పశువులకి ఇవ్వాలంటే ఎక్కువ ఇవ్వాలి, అంటే అట్లా ఎక్కువ మొత్తంలో దొరకకుండా కూడా రిస్ట్రిక్షన్ చేశారు 2015లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చేశారు. చేయడమే కాకుండా ఇంకేం చేశారంటే వీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కూడా 8-9 వరకు ఉన్నాయి. హర్యానాలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఈ ప్రాంతాలన్నింటిలో దానికి సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నమాట. అంటే వాటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి వాటి నుండి వచ్చేటువంటి గుడ్డు, ఎగ్ ఉంటుంది, ఆ ఎగ్ నుండి మళ్ళీ పిల్ల బయటకు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ పెంచి కొంతకాలానికి వాటిని మళ్ళీ వైల్డ్లో వదిలేయాలి. అది దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 400 పక్షుల్ని కొత్తగా, అంటే 400 పక్షుల వరకు వచ్చాయి, అంటే ప్రత్యుత్పత్తి జరిగింది. దాని వెనుక ఎంతో కృషి ఉందన్నమాట. అదంతా కూడా ప్రభుత్వాల యొక్క సహకారం కూడా చాలా అవసరం దానికి. ఎందుకంటే భవిష్యత్తులో ఉంటాయి అవి. ఎందుకంటే ఇప్పుడు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి తప్పకుండా వాటి యొక్క సంఖ్యను పెంచడానికి కృషి అయితే జరుగుతోంది. కానీ న్యాచురల్గా ఉండేటువంటి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా మనం కృత్రిమంగా చేసేటువంటిది కదా, ఎంత చేసినా కొన్ని 100ల కంటే ఎక్కువ చేయలేకపోయాం మనం. కానీ జరిగిందేమో లక్షలలో నష్టం జరిగింది. దాన్ని మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా స్లో బ్రీడర్. 1 సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెట్టింది. మళ్ళీ దాంట్లో కూడా 50% మోర్టాలిటీ ఉంటుంది, ఎగ్ మోర్టాలిటీ అంటుంది. అంటే 50%. ఇప్పుడు మనం కోళ్ళని కదా మనం గుడ్లకు పొదిగేస్తే అన్ని పిల్లలు రావు కదా, కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. తర్వాత పిల్ల వచ్చినటువంటివి కూడా అన్ని బతకవు, మళ్ళీ అందులో మోర్టాలిటీ ఉంటుంది. అంటే గుడ్డు నుంచి అది పెరిగేంత వరకు ఆ దశలో 50% పోతాయి, 50% మాత్రమే బతుకుతాయి. ఆల్రెడీ ఒకటే వస్తుంది అంటే మళ్ళీ అందులో వచ్చేటువంటి వాటిలలో 50%మే దాని సర్వైవల్, అంటే బ్రతికేది ఉంది. కాబట్టి
చాలా క్రిటికల్ అది అంత ఈజీ కాదు. దాంట్లో ఎంతో పరిశోధన, ఎంతో దానికి కృషి, ఇవన్నీ చాలా సార్ అవసరం. ఇప్పుడు ఆ రాంబందుని గుడ్డు నుంచి తీసుకొచ్చి పెంచుతున్నారు చెప్పిన వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో. అవునవును. వాటికి ఆహారం ఏమిస్తారు? ఆహారం మామూలుగా మాంసమే ఇస్తారు, ఎందుకంటే అవి కార్నివోర్ బర్డ్స్ కదా, అది తప్పకుండా అవి మాంసాన్నే వాటికి అందిస్తారు. ఓకే, వాటికి చేస్తారు. సార్ ఇది కాకుండా ఇంకొకటి అంతరించిపోతుంది. ఎస్, అంటే ఇదొకటి సార్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని బట్టమేక పక్షి. అది మనం పట్టమేక పక్షి. బట్టమేక పక్షి అంటారు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. చాలా హ్యూజ్ బర్డ్, అది చాలా పెద్దగా ఉంటుంది. అదేంటంటే గ్రాస్ ల్యాండ్ బర్డ్ అనమాట, అంటే గడ్డి మైదానాలలో పెరిగేటువంటి బర్డ్ అది. అది మన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో కేవలం కర్నూలు జిల్లాలో రోళ్లపాడు అనే ప్రాంతంలో మాత్రమే రికార్డ్ అయింది. ఇప్పుడు అది కూడా సైటింగ్స్ చాలా తక్కువ అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అలాగే అది ఏంటంటే మన దేశంలో కొన్ని ప్రాంతాలలోనే ఉంది. తెలుగు ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పింది అదొకటి, నెక్స్ట్ మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలు, అతి తక్కువ ప్రాంతాలకు పరిమితమై ఉందన్నమాట. దాని నిజం ఏంటంటే దానికి ఏంటంటే ప్రధానంగా అది గడ్డి మైదానాలు కావాలి. గడ్డి మైదానాలు లేకపోతే అది పోతుంది. అంటే మనం అనుకుంటాం అడవి అంటే అడవిలోనే అన్నీ ఉంటాయని అనుకుంటాం, అట్లా కాదు. అడవి బయట ఉన్నటువంటి మామూలు ప్రాంతాలు, అంటే మామూలు అడవి ఉన్నటువంటి ప్రాంతాలు, మామూలు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాలు, లేక చిన్న చిన్న మొక్కలు ఉన్నటువంటి ప్రాంతాలు, గడ్డి ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నింటిలో ప్రత్యేకమైనటువంటి జీవ వైవిధ్యం ఉంటుంది అనమాట. అంటే అడవిలోనే ఉంటుంది అనుకోవడం తప్పు. అడవిలో ఉంటుంది, రైటే, అడవిలో ఎక్కువగా ఉంటుంది, అది వాస్తవమే, కానీ బయట కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది బయట ఉంటుంది. అంటే బయట మీన్స్ పెద్ద మహావృక్షాలు ఉండేటువంటి ప్రాంతంలో అది ఉండదు, గడ్డి మైదానాలలో ఉంటుంది. దానివల్ల మనుషులకి ఏంటి లాభం ఏంటంటే? లాభం అంటే సార్ అదేంటంటే అది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రాబందు చేసేటువంటి పని ఒక ఆవరణ వ్యవస్థలో ఒక స్కావెంజర్, న్యాచురల్ స్కావెంజర్గా అది చేస్తుంది. అది లేదనుకోండి పోతుంది. అలాగే ఇదేం చేస్తుంది, కొన్ని పెస్ట్స్ని, కొన్ని రకాల ఎన్నో రకాల మనకు తెగుళ్ళు ఇంకా ఎట్సెట్రా ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది అది. రైట్, ఉంటుంది తప్పకుండా. ప్రతి జీవికి ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలవు, అంతే. కాబట్టి వాటిని మనం సంరక్షించాలి. ఎందుకంటే డైరెక్ట్గానో లేక ఇండైరెక్ట్గానో అన్ని జాతులు లింక్ అయి ఉంటాయి దానికి, మనం కూడా లింక్ అయి ఉంటాం. కాబట్టి అన్నింటినీ మనం చూడాల్సిన బాధ్యత.